నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, డేటా చోరీ. భోగాపురం ఎయిర్పోర్టు ఘనత ఎవరిది? వైసీపీదా, ఇటు కూటమి ప్రభుత్వందా? మరొకటి, ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు, ఇప్పుడు మనతో పాటు జూమ్ కాల్లో ఉన్న నాయకులే, ఈ యొక్క ఆరోగ్యశ్రీ గురించి చాలా చక్కగా విశదీకరించారు. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే వసంత్ గారు, మీకు ఆంధ్రప్రభ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. సార్ థ్యాంక్ యూ. ఈరోజు మీ టైం కేటాయించి జూమ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ముందుగా నా ప్రశ్న ఏంటంటే, ఎక్కువగా మీరు ఈ మధ్యకాలంలో మాట్లాడి చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ఆరోగ్యశ్రీకి కత్తెర అనేది అనేకమైన టైటిల్స్ కూడా వచ్చి పెట్టి యూట్యూబ్లోనో పేపర్లోనో తెగ వచ్చేసింది. అసలేంటి ఆరోగ్యశ్రీ? ఇప్పుడు వాళ్ళు కూడా మేము చాలా చక్కగా చేస్తున్నాం, పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం, కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం మేము, దానికి ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా మేము చెల్లిస్తూ ఉన్నాం, వైసీపీ ఏదైతే బకాయిలు ఇచ్చిందో వాటిని కూడా చెల్లించే ప్రయత్నం మేము చేసామని చెప్పేసి ఈరోజు కూటమి నాయకులు చెప్తున్నారు. సార్, కూటమి పార్టీలు అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పచ్చి అబద్ధం అనే మాట. సార్, ఎందుకు చెప్తున్నామంటే, ఆరోగ్యశ్రీ అనే పథకం, బృహత్కరమైన పథకాన్ని నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి, పేదవాడు కూడా గుండెల మీద చెయ్యేసుకొని కార్పొరేట్ వైద్యం, గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చి ఎంతో మంది పేదవాళ్ళ యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి ప్రభుత్వం సార్. వాళ్ళ జీవితాలను నిలబెట్టినటువంటి పథకం ఆరోగ్యశ్రీ పథకం. అలాంటి పథకానికి 2014 నుంచి 19 మధ్యలో ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యంగా తయారైపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ లో పెట్టిపోయినటువంటి 600 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాం. 1900 ఉన్నటువంటి 2000 ఉన్నటువంటి ప్రొసీజర్ ని 3200కి పెంచాం. ఆరోగ్యశ్రీ ఇవ్వడంతో పాటుగా ఎవరైనా గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంకోటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 2-3 నెలలు ఎలాంటి పని చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఆరోగ్య ఆసరా కింద వాళ్ళకి ప్రతి నెల డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. సో అంత గొప్పగా రాష్ట్రంలో ఆరోగ్యం మీద నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్క ఆరోగ్యశ్రీ పథకమే కాదు సార్, నాడు నేడు ద్వారా ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రులను మొత్తాన్ని బాగు చేయడం కోసం శ్రీకారం చుట్టాం. ఎన్నో హాస్పిటల్స్ బాగు చేశాం. ఏజెన్సీ దగ్గర నుంచి మీరు కుప్పం నుంచి కురుపాం వరకు తీసుకుంటే ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ని పెట్టాం మేము. విలేజ్ క్లినిక్ల్లోనే దాదాపుగా మీరు ఈ రోజు ఎంతో మంది జ్వరాల ద్వారా ఇబ్బంది పడుతున్నారు సార్, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇలాంటి టెస్ట్ అన్ని కూడా ఉచితంగా విలేజ్ క్లినిక్ లోనే చేశాం. వీటికి తోడుగా పేదవాళ్ళకి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అని చెప్పేసి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వాటిలో 5 పూర్తి చేసి వాటిలో క్లాసులు స్టార్ట్ చేసాం, హాస్పిటల్ స్టార్ట్ అయింది. మరో 2 రెడీగా ఉంటే 2024 విద్యా సంవత్సరానికి, 24-25 విద్యా సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్ మనకి సీట్లు ఇచ్చినా వద్దని చెప్పింది ఈ ప్రభుత్వం. పులివెందుల మెడికల్ కాలేజ్ ఈ రోజు వెళ్ళి చూడండి, యూరోప్ స్థాయిలో ఉంటుంది. అయినా సరే ఆ కాలేజ్ పూర్తి అవ్వలేదని చెప్పి ఇప్పటికీ కూడా సీట్లు తీసుకోవట్లేదు. సో ఎవరైనా మెడికల్ కాలేజీలో మాకు కావాలి అని చెప్పి ప్రభుత్వాలు అడగడం చూసాం తప్పిస్తే, మెడికల్ కాలేజీలో మాకొద్దు, మెడికల్ సీట్లు మాకొద్దు అన్న ప్రభుత్వాలను మనం చూసాము. సో అలాంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకుంటే ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గొంతెత్తి నో అని చెప్పడంతో కొంచెం భయపడి ఆగిపోయారు సార్. తరువాత ఇక ఆరోగ్యశ్రీ పథకానికి వస్తే, వీళ్ళకి దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు సార్ కేవలం 2 సంవత్సరాల్లో. ఈ 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు తప్పిస్తే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అనేవి ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారం నుంచి పోయినా సరే ఆ పథకాలు ఖచ్చితంగా అమలు జరగాల్సినటువంటి పథకాలు. ట్రేడ్ మార్క్ అంటారు వాటిని. సార్, ఇక్కడ శేఖర్ రెడ్డి గారు, నాది ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చక్కగా త్రిబుల్-పీని తీసుకొస్తుంటే, ప్రైవేట్ పరం చేస్తుంటే మేము ఆపేసామని చెప్తున్నారు, చాలా గ్రేట్గా చెప్పారు. కానీ ఇక్కడ త్రిబుల్-పీలో ఉండేది చాలా మంచి పద్ధతి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని త్రిబుల్-పీకి అప్ చెప్తేనే ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిందో చూసాం. మెడికల్ కాలేజీలు కూడా అప్ చెప్తే తప్పేంటి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ సార్ బాగా గమనించాల్సిన విషయం అంటే, ఎయిర్పోర్ట్ ని మెడికల్ కాలేజ్ ని కంపేర్ చేయొద్దు సార్. రైట్. మెడికల్ కాలేజ్ అనేది పేదవాడికి అవసరమైంది. సో ఈ రోజు నేను ఒక మాట చెబుతున్నాను సార్, వీళ్ళు ట్రిపుల్-పీ ద్వారా మెడికల్ కాలేజ్ అనేది పెడితే, ప్రైవేట్ వాడు మెడికల్ కాలేజ్ డెవలప్ చేస్తే నీకు ఉచితంగా వైద్యం అందుతుందా? ఒక్క మాట చెప్పండి సార్. అవును, రైట్. ప్రైవేట్ వాళ్ళు నీకు చారిటీ చేస్తారా? డెసిషన్ వాళ్ళది, ఎంత ఫీజు ఉండాలి ఏంటి అనేది వాళ్ళ డెసిషన్. సార్, దారుణమైన విషయం ఏంటంటే, వాళ్ళకి ట్రిపుల్-పీ ద్వారా అప్పచెప్పడమే కాకుండా, వాళ్ళకి కట్టుకోవడానికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా, మళ్ళీ హాస్పిటల్లో ఫీజులు వసూలు చేయడం, యూజర్ ఛార్జెస్.
యూజర్ ఛార్జెస్ రూపంలో వసూలు చేయడమే కాకుండా 50% మెడికల్ సీట్లు అమ్మేసుకోవచ్చు అని ప్రైవేట్ వాళ్ళకి చెప్పేశారు. సో ఇది ఎక్కడి చోద్యం ఇది? నాడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని చెప్పేసి మేనేజ్మెంట్ కోటా తెస్తే ఆ మేనేజ్మెంట్ కోటా ఎత్తేస్తాం, పూర్తిగా ప్రభుత్వ పరం చేస్తామని చెప్పిన వాళ్ళు వీళ్ళు ప్రబుద్ధులు. ఓకే, అలాంటి వాళ్ళు మేనేజ్మెంట్ కోటా తర్వాత దేవుడు ఎరుగు పూర్తిగా కాలేజీనే ప్రైవేట్ పరం చేస్తున్నారు వీళ్ళు. సో అది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడిగాం. ప్రజల్లో కూడా మద్దతు కూడగట్టాం. దారుణమైన విషయం ఏంటంటే ఈ ఎల్లో మీడియా ప్రభావం వల్ల సో మేము 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 5 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. ఆల్రెడీ పులివెందల, పాడేరు కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. ఈ పక్కన ఉన్నటువంటి పిడుగురాలు కూడా సిద్ధమైందన్న అంశం మొన్నటి వరకు ప్రజలకు తెలియదు. అవును, ఎగ్జాక్ట్లీ. పీపీపీ విధానం తీసుకొచ్చిన తర్వాత మేము గొంతెత్తిన తర్వాత ప్రజలకు తెలిసింది, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం గురించి ఎంత గొప్పగా చేశారా అని. సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యం ఎలా పనిచేసింది అనడానికి ఒక నిదర్శనం సార్. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలకు పెంచాం సార్. 3200 ప్రొసీజర్స్ పెంచాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ తరహాలో తీసుకొస్తాము. సో ఈ ఏదైతే 3200 ప్రొసీజర్స్ ని మేము తగ్గించేసి 1900 ప్రొసీజర్స్ కి తెస్తాం. కానీ మీ మీద ఇక్కడ ఇది విషయంలోనే ఒక అపవాదు కూడా ఉంది. 25 లక్షలు పెంచారు, నిజమే, మంచిదే. కానీ కొన్ని వ్యాధులు కానీ కొన్ని డిసీజెస్ కానీ కొన్ని యాక్సిడెంట్స్ టైంలో కానీ వాటన్నిటిని కన్సిడర్ చేయకుండా 25 లక్షలకు పెంచారు అనేది చాలా మంది చెప్తున్నారు. ఇది సార్ 1900 ప్రొసీజర్స్ డిసీజెస్ మాత్రమే పెట్టడం అనేది గొప్ప విషయమా? 3200 ప్రొసీజర్స్ పెంచడం గొప్ప విషయమా? రైట్. మీరు ఒకసారి ఆలోచించారు, 1900 ఎక్కడ, 3200 ఎక్కడ? ఓకే, 3200 ప్రొసీజర్స్ కి పెంచితే మేము తప్పుడు వాళ్ళం అయితే మరి ఆ 3200 ప్రొసీజర్స్ నుంచి 1900కి తగ్గిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? మొన్న కూడా సార్ గుట్టు చప్పుడు కాకుండా ఏదైతే గర్భిణీ స్త్రీలకు సంబంధించి సాధారణ సిజేరియన్ డెలివరీలు కూడా ఈ ప్రొసీజర్ లోంచి ఎత్తేయడం కోసం ఫైల్ మూవ్ చేశారు. ఓకే, ఆఫ్థాలజీకి సంబంధించినటువంటి 3 ప్రొసీజర్స్ తీసేయాలని చెప్పి ఫైల్ మూవ్ చేశారు. వీటి మీద మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలమెత్తింది. ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయానికి సంబంధించి సార్ 1 మినిట్ ఈ ఆరోగ్యశ్రీ గురించి ఒక్క పాయింట్ చెప్పేస్తాను. సో రైట్. దాంతో పాటుగా 2000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి సార్. 2000 కోట్లు, ప్రతి నెల 170 కోట్ల రూపాయలు వసూలు చేస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యానికి సంబంధించినటువంటి అసోసియేషన్ తో మాట ఇచ్చారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే సార్, ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులకి బిల్లులు చెల్లించాల్సి వస్తే మొన్న 1000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి అప్పు తీసుకున్నారు సార్. ఆ అప్పుకు వడ్డీ ఎవరు కట్టారో తెలుసా సార్? నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కట్టారు సార్. వాళ్ళకి మనం బకాయి ఉంటే ఆ బకాయిలు చెల్లించడం కోసం మనం అప్పు తెస్తే ఆ అప్పుకు వాళ్ళు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది సార్ 8%. ఎంత దుర్మార్గంగా ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పడుస్తా ఉన్నారు. ఈ రోజు మీరు వెళ్ళండి సార్ ఎన్ని నెట్వర్క్ ఆసుపత్రులకి, బోట్లు తిప్పేశారు. ఆరోగ్యశ్రీ అంటే లేదు. ఇంకో పక్క ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే సూది లేదు, సిరంజి లేదు, దూది లేదు. ఇంకెంత దుర్మార్గం అంటే మందులు లేవు, బెడ్లు లేవు, సిబ్బందులు లేవు, ఆక్సిజన్ సిలిండర్లు లేవు, ఏమీ లేవు. సో ప్రభుత్వ వైద్య విధానాన్ని, ప్రభుత్వ వైద్యాన్ని భ్రష్టు పట్టించి గబ్బు పట్టించేశారు సార్. కానీ సత్యకుమార్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు పేద ప్రజల ఆరోగ్యం గురించి కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే అన్నట్లు చెప్తారు. సత్యకుమార్ గారిని దయచేసి ఆ సచివాలయం మీడియా ప్రెస్ ముందు కూర్చొని కాకుండా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడమనండి, నిజాలు తెలుస్తాయి. కొట్టేటట్టున్నారు సార్. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే, కొన్ని గిరిజన ప్రాంతాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాస్త జ్వరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. మలేరియాతో మొన్న ఒక్కరోజే 7 మంది చనిపోయారు. మలేరియాతో. ఇది ఈనాడులో వచ్చిన వార్త. 7 మంది ఒకే రోజు చచ్చిపోయారు. సో ఇంత దుర్మార్గంగా ఏజెన్సీలో డయేరియా, ఏజెన్సీలో డెంగ్యూ, ఏజెన్సీలో మలేరియా, ఏజెన్సీలో టైఫాయిడ్, ఇలా దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం లేక అన్యాయం అయిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమై అన్యాయం అయిపోయారు. ఇంకో పక్క పారిశుద్ధ్యం గురించి కూడా పట్టించుకోక సీజనల్ డిసీజెస్ ప్రబలి పేదవాడి యొక్క జోబికి చిల్లు పడుతుంది ఆసుపత్రులకు వెళ్తే. ఇలాంటి పరిస్థితులు ఉంటే గొప్పగా చేశాం, ఆహో ఓహో అని చెప్పి సత్యకుమార్ చెప్పుకుంటున్నారంటే ప్రజలు తీర్పిస్తారు సార్. ఎవరి హయాంలో బాగు చేశారు అనేది ప్రజలు సరైన సమయంలో ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టాలో వాళ్ళకి పెడతారు సార్. రైట్ సార్. ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. కేవలం 2 సంవత్సరాల్లోనే 10,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందబోతుంది, ఇక్కడ నుంచి లక్షల కోట్లు రాబోతున్నాయి అన్నట్లు కూడా కొన్ని స్టేట్మెంట్స్ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 10,000 కోట్లు వచ్చాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసింది. 10,000 కోట్లు కాదు సార్, వాళ్ళు చెప్పింది 23 లక్షల కోట్ల పెట్టుబడులు సార్.
సో వాస్తవంగా కూటమి శ్వేతపత్రం నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. పచ్చి అబద్ధాల పార్టీ అని ఎందుకు చెప్పానంట సార్, ఇక్కడ చెప్పే స్టేట్మెంట్ కి, పార్లమెంట్ లో ఇచ్చే స్టేట్మెంట్ కి పూర్తి వైరుధ్యం ఉంటుంది సార్. అవును అవును అవును. పార్లమెంట్ లో 6,500 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. 10 పరిశ్రమలు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. 10లో 2 మాత్రమే ఉత్పత్తి ప్రారంభించాయి. దాని ద్వారా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వచ్చాయి కాదు సార్, ఉన్నాయి, కల్పించబోతున్నాం అని చెప్పి పార్లమెంట్ అనేది క్వశ్చన్ అవర్ లో జితిన్ షా గారు మనకిస్తారు సార్ సమాధానం. సో ఎక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు సార్. చంద్రబాబు నాయుడు గారు జిమ్మిక్కులు ఎలా ఉంటాయో నేను చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో 5 సంవత్సరాలు దావోస్కి వెళ్ళారు సార్. పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వరద, పెట్టుబడుల సునామీ, పెట్టుబడులు ముంచెత్తుతున్నాయి, విదేశీ పెట్టుబడులు రాష్ట్రాన్ని ముంచెత్తున్నాయి అన్నారు సార్. తర్వాత విశాఖపట్నం వేదికగా 3 సార్లు సిఏఏ సమ్మిట్లు చేర్చారు సార్. సిఏఏ సమ్మిట్ లో చేసుకున్నటువంటి ఒప్పందాలే 19 లక్షల కోట్ల పెట్టుబడులు సార్. దాంతో పాటుగా ఇక మామూలు విషయం, ఈనాడులో అయితే లాక్హీడ్ వస్తుంది, ఎయిర్ బస్ వస్తుంది, జనరల్ అట్లాంటిక్ వస్తా ఉంది, జడ్జి టెక్స్టైల్ పార్క్స్ వస్తుంది, సౌదీ అరామ్కో వస్తుంది. ఇంకేంటి అసలు రాష్ట్రం మారిపోయిందని చెప్పి ఆంధ్రజ్యోతి, ఈనాడులో బ్యానర్ ఐటమ్స్ వేశారు సార్. తీరా చూస్తే పెట్టుబడులు ఎంత వచ్చాయి అని చెప్పి ఆంధ్రజ్యోతి, ఈనాడు లేకపోతే ఇంకో పత్రిక ఒక పార్టీ ఇంకో పార్టీ నిర్ధారించేస్తారు. వాస్తవంగా ఏ రాష్ట్రంలో అయినా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వారీగా కానీ ఎన్ని పెట్టుబడులు వచ్చాయని నిర్ధారణ చేసేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కి చెందినటువంటి డిపిఐఐటి అనేది తేల్చుతుంది సార్. ప్రతి సంవత్సరం డిపిఐఐటి నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గత 5 ఏళ్ల పాలనలో వచ్చినటువంటి పెట్టుబడుల విలువ, వాస్తవ పెట్టుబడులు సార్, పేపర్లలో సైన్ అయినాయి లేకపోతే పేపర్లలో బ్యానర్ ఐటమ్ వచ్చినాయి కాదు. పేపర్లలో ఏముంది సార్, ఎన్నైనా చేసుకోవచ్చు, అది కాదు. బట్ మీ హయాంలో కూడా పేపర్ల మీద 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. 32,800 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయ్యాయి అకార్డింగ్ టు డిపిఐఐటి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు కోవిడ్, ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎలాంటి వ్యాపార కలాపాలు జరగలేదు, వాణిజ్య కలాపాలు జరగలేదు, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా జరగలేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో గ్రౌండ్ అయినటువంటి పెట్టుబడుల విలువ 1,15,000 కోట్ల రూపాయలు. 32,800 కోట్ల రూపాయలు ఎక్కడ? 1,15,000 కోట్ల రూపాయలు 3 ఏళ్లలో ఎక్కడ? ఎవరు విధ్వంసకారుడు? 1,15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ చేసిన అతను విధ్వంసకారుడా? 32,800 కోట్ల రూపాయలు మాత్రమే గ్రౌండ్ చేసినటువంటి వీళ్ళు విధ్వంసకారుల? మీడియా బలం ఉందని చెప్పేసి తప్పుడు ప్రచారం. ఎంఎస్ఎంఈ రంగంలో 32,90,900 మందికి 32 లక్షల పైగా, మేము ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలని నేను చెప్తాను, ఉపాధి కల్పించాం మేము. ప్రభుత్వ రంగంలో 2,36,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేశాం మేము. 2,36,000 మందికి చంద్రబాబు నాయుడు గారి 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి మొత్తం కౌంట్ చేయమని అంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రభుత్వ ఉద్యోగాలు. అన్ని ఉద్యోగాలు మేము ఇచ్చాం. కానీ వీళ్ళు ఒక్క ఉద్యోగమే లేదు, ఒక్క పెట్టుబడిదే లేదు. ఎంత తప్పుడు ప్రచారం అంటే మీరు విశాఖ. బట్ శేఖర్ గారు, ఎందుకు మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు కానీ, ఇన్ని లక్షల ఉద్యోగాలు కానీ, నిజంగానే అంత మంచి అభివృద్ధి సంక్షేమం మీరు కనుక ప్రజలకు అందిస్తే ఎందుకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు? ఒకటే ఒక పంచాయతీ సార్, ఓపెన్ గా చెప్పాలంటే కేవలం నెగిటివ్ ప్రచారం. మేము చేసింది 3,32,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే అయితే, నిన్న చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రంలో కూడా మళ్ళీ 9 లక్షల కోట్లు అంటాడు. సో అసెంబ్లీ సాక్షిగా క్వశ్చన్ అవర్ లో వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అవర్ కి ఆన్సర్ సార్ అది. ప్రశ్నోత్తరాల సమయంలో మా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారు అని చెప్పి రిటర్న్ గా ఆయన ఇస్తాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో 9 లక్షల కోట్లు అంటారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమో 10 లక్షల కోట్లు అంటారు సార్. రిటర్న్ గా ఇచ్చింది ఇది నిజమా? ఊరికే రాజకీయ విమర్శ చేసిన అది నిజమా? ఏది నిజమనాలి? మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి సార్. రైట్. సో ఇంకొక విషయం సార్, నేను ఓపెన్ గా చెప్తున్నా. సో ఇలాంటి తప్పుడు ప్రచారాలే సార్ వాళ్ళు చేసింది. 4 పోర్ట్లు సార్. రామాయపట్నం పూర్తయింది, ప్రైవేట్ పరం. 10 ఫిషింగ్ హార్బర్లు, జువ్వలదిన్న పూర్తయింది, దాన్ని ప్రైవేట్ పరం. పూర్తయిన వాటిని ప్రైవేట్ పరం. సరే, ఎంత దుర్మార్గం అంటే వీళ్ళ క్రెడిట్ చోరీ ఏ స్థాయిలో ఉంటుందంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు 2023లో విశాఖ వేదికగా
మేము ఒక సమ్మిట్ నిర్వహించాం సార్, పెట్టుబడుల సదస్సు. ఆ సదస్సులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ మేము తీసుకొచ్చాం సార్. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సార్. ఆ 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడిని పూడిమడక దగ్గర సార్, అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర మేమే భూములు కేటాయించి, మేమే పర్మిషన్స్ ఇచ్చి, మేమే మొత్తం ఇన్సెంటివ్స్ ఇచ్చి శంకుస్థాపన చేసే టయానికి ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాలేకపోయారు సార్. రాలేకపోతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే 1,00,000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ మేమే తెచ్చామని చెబుతారు సార్. గ్రీన్ కో మేము తెచ్చింది వాళ్ళది అని చెప్పుకుంటారు సార్. ఇండోసోల్ రామాయపట్నం పోర్టు దగ్గర సార్ 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మేము సార్ తెచ్చింది. ఆ రోజు ఇండోసోల్ కి సిరిడి సాయికి అప్పనంగా అమ్మేస్తున్నారని చెప్పి రాశారు సార్. కానీ ఈ రోజు ఇండోసోల్ మాది అని చెప్పుకుంటారు సార్. రెన్యూ పవర్ మేము తెచ్చింది సార్, మాది అని చెప్పుకుంటారు సార్. ఆ పక్క రయేజా ఐటీ పార్క్ మేము తెచ్చింది వాళ్ళని చెప్పుకుంటారు సార్. ఇన్ఫోసిస్ మేం తెచ్చింది వాళ్ళని చెప్పుకుంటారు సార్. కాగ్నజెంట్ మేం తెచ్చింది వాళ్ళని చెప్పుకుంటారు సార్. ఎంత దుర్మార్గం! ఇంకేం చెప్పాలి? నేను ఎవిడెన్స్ తో మాట్లాడతాను సార్, నేను ఊరికే నోటి మాట మాట్లాడను. ఇవన్నీ మేము తెచ్చినాయి. నిజంగా ఇవన్నీ మీరు తెచ్చారని చెప్తున్నారు. ఎవరన్నా కనుక మీకు నిజంగా ఆ పార్టీ నుంచి కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళు చర్చకు సిద్ధమా అంటే మీరు సిద్ధమా సార్? నేను తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ అయిన రమ్మనండి సార్. నారా లోకేష్ అయినా రమ్మనండి. లేకపోతే సార్ ఆయన ఉంటాడు సార్, ఉత్సవమూర్తి ఆయన అంటారు సార్. ఆయన ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, పెట్టుబడుల శాఖ మంత్రి సార్. దారుణం సార్. నిన్న ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ సార్, అది పెట్టుబడుల శాఖ సార్. అది భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తుంటే ఆ పెట్టుబడుల శాఖకు సంబంధించిన టీజీ భరత్ ఏమన్నాడు కూడా తెలియదు సార్. ఏడన్నాడు కూడా ఎందుకు సార్ ఆయన మంత్రిని పెట్టండి? నారా లోకేష్ ఆ శాఖ కూడా తీసుకోవచ్చు కదా. ఆయన ఊరకే డీజిల్, వెహికల్, ఎస్కార్ట్, శాలరీ అవి వేస్ట్ సార్. పిఏ మళ్ళీ ఓఎస్డి మళ్ళీ ఇవన్నీ ఎందుకు వేస్ట్ కదా? అవి కూడా నారా లోకేష్ తీసుకుంటే పోతుంది కదా. కనీసం ప్రోటోకాల్ పాటించాలని ఇంగితంగా ఉండదు సార్. పెట్టుబడుల శాఖ దానికి సంబంధించిన దాంట్లో పెట్టుబడుల శాఖ మంత్రి ఉన్నాడా సార్? లేరు. రైట్. ఈయన పెట్టుబడులకి ఏం పోతాడు సార్? టీజీ భరత్ ఏడుంటాడో తెలియదు సార్. సమ్మిట్లకి ఏం పోతాడు సార్? టీజీ భరత్ ఏడుంటాడో తెలియదు సార్. ఇంత దూరం సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి చాలా మంది జనాలు క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇదంతా జన సమీకరణ చేసి తీసుకురావడం, ఇంత సీన్ చేసుకోవడం అవసరమా? వైసీపీ నాయకులు ఎందుకు జనాన్ని తోలుతున్నారు? లేదంటే జగన్ దగ్గరికి జనం రారా అన్నట్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు కూటమి నాయకులు. ఎందుకు జన సమీకరణ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ అసలు? సార్ పోనీలే సార్, మీరు జన సమీకరణ అన్నారు. ఇంకొక తప్పేలా ఇంకొక ఆయన ఉన్నాడు సార్, ఆయనతో డైరెక్ట్ గా రోహింగాలు అంటున్నాడు. కనీసం బుర్ర, బుద్ధి, జ్ఞానం ఏముండవు సార్. ఎట్ట జర్నలిస్ట్ అయిపోయారో ఏమో అర్థం కాదు సార్. అనకూడదు, కానీ మీ ఛానల్లో కూర్చొని ఇంకో ఛానల్ అతను అనకూడదు. దయచేసి పత్రికా విలువలు కాదు కాబట్టి నేను కామ్గా, నేను కూడా జర్నలిజం చదువుతున్నాను కాబట్టి అనకూడదు సార్. ఎందుకంటే ఎంత దుర్మార్గం అంటే, అరే అక్కడ ఉన్న వాళ్ళు రోహింగాలు అయితే ప్రభుత్వం ఏం పీకుతా ఉంది? అంతమంది రోహింగాలు ఒక చోట గ్యాదర్ అవుతా ఉంటే, రే మీరంతా రోహింగాలు అని చెప్పి పట్టుకొని లోపల నుంచి అందరిని వాళ్ళ దేశానికి పంపించాలి కదా. సో ఎంత దుర్మార్గంగా మాట్లాడుతారో చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారికి జనాలు వస్తే జన సమీకరణ, చంద్రబాబు నాయుడు కోసం ఎగబడుతున్నారు. లోకేష్ బాబు మా భవిష్యత్తు ఆశా కిరణం అంటున్నారు. పవన్ ప్రపంచనం ఇలా రాస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే జన సమీకరణ. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గమైన రాతలు రాస్తున్నారంటే, సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాం సార్. మేమే జన సమీకరణ చేస్తే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి జన సమీకరణ? ఏం చేసి చూపానంటే ఎవరు వద్దన్నారు? ఊరికే నిందలేయడం కాదు సార్. సార్ రగిలిపోయింది సార్ ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం. రైతన్న అనేవాడు అల్లో లక్ష్మణ అన్నాడు, ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది మీరు చెప్పండి. అదే జర్నలిస్ట్, మీరు ఒక పని చేయండి సార్. మీ మీడియా తీసుకొని, మీ కెమెరా తీసుకొని, మీ మైక్ తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల మొహం దగ్గర మీ మీడియా గొట్టం పెట్టండి. బండ బూతులు తిడుతున్నారు ఈ ప్రభుత్వం. రైట్, డెఫినెట్లీ రేపటి నుంచి గుంటూరులో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా ఉందో చేయబోతున్నాం. ఖచ్చితంగా మీరు ఏ ప్లేస్ కి చెప్పినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మాట చెప్తున్నాను సార్, మీరు ధాన్యం రైతుల దగ్గరికి వెళ్ళండి, అరటి రైతుల దగ్గరికి వెళ్ళండి, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళండి, ఆ పక్క మామిడి రైతుల దగ్గరికి వెళ్ళండి, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళండి, మాకరికి మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, పెసలు ఇలాంటి ఏ రైతు దగ్గరికి వెళ్ళండి, ఆక్వా రైతు దగ్గరికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మీకు ఎలా ఉంది? పెట్టుబడి కాస్ట్ తక్కువ సార్, గిట్టుబడి ధర ఎక్కువ ఉండేది. ఈ రోజు ఎరువులు పెరిగినాయి, పురుగు మందులు పెరిగినాయి, అదే విధంగా విత్తనాల ధరలు పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి, కానీ గిట్టుబాటు ధర మాత్రం తగ్గిపోయింది. రైతన్న ఎలా బ్రతకాలి సార్? కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమంటే మా దగ్గర డబ్బులు లేవంటాడు ఆయన. అచ్చెన్నాయుడు గారు పశుసంవర్ధక శాఖ మంత్రి, ఆయన ఏమో డబ్బులు లేవంటాడు. సో ఎంత దుర్మార్గంగా రాష్ట్రం నడుస్తుంటే రైతన్న రోడ్డు ఎక్కక ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని వెంట నడవక ఏం చేస్తాడు?
ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు ఈ రోజు సర్టిఫికెట్లు రాక తల్లుల మెదల్లో ఉన్నటువంటి పుస్తలు, అదే విధంగా వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని సర్టిఫికెట్లు తీసుకుని ఉన్నత చదువులకి లేకపోతే ఉద్యోగాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఏదైతే విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి. సో వాళ్ళు కడుపు మండదా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవరా? ఇంకో పక్క చూస్తే ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడాం, కడుపు మండదా రారా? ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి రాక వచ్చారు, మండదా? మహిళలందరికీ కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు ఆడబిడ్డ నిధుల కింద, ఇచ్చారా? కడుపు మండదా? చేయూత, ఆసరా లాంటి పథకాలను ఆపేశారు, ఇంతకు ముందు వస్తున్నాయి, కడుపు మండదా? నడవరా? సో కాపు నేస్తం ఆపేశారు, పవన్ కళ్యాణ్ గారికి మినిస్టర్ ఇస్తే కాపులందరికీ కడుపు నిండుతుందా? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తే కాపులందరికీ కాపు కార్పొరేషన్ నిధులు వచ్చినట్టేనా? ఓ పక్క కాపు నేస్తం పథకం ఆపేశారు, ఇంకో పక్క చూస్తే కాపులకి కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు ఆపేశారు. కాపులకి కడుపు మండదా? మీరు చెప్పండి సార్. బీసీలకి, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఎగ్గొట్టారు. కడుపు మండదా? అర్హులైనటువంటి ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ 2 సంవత్సరాలు దాటినా ఇవ్వాల, కడుపు మండదా? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే, కాపులు నడిస్తే ఉన్మాదులు, మహిళలు నడిస్తే ఉన్మాదులు, విద్యార్థులు నడిస్తే ఉన్మాదులు, నిరుద్యోగులు నడిస్తే ఉన్మాదులు, మహిళలు నడిస్తే ఉన్మాదులు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే ప్రతి ఒక్కరిని ఉన్మాదులు అని చెప్పి వీళ్ళు చిత్రీకరిస్తా ఉన్నారు. సో ఆ ఉన్మాదులే మీరు చెప్తున్నట్టు సార్, కడుపు మండిన ప్రతి ఒక్కడు ఉన్మాదైతే ఆ ఉన్మాదే వాళ్ళ ఉన్మాదత్వం ఎలా ఉంటుందో రాబోయే ఎన్నికలు చూపిస్తారు. సార్ నిజంగానే ప్రజల గురించి వీళ్ళంతా చాలా గొప్పగా మాట్లాడారు. మరి మీ పార్టీలో ఉన్న వ్యక్తిని కనీసం ఎందుకు కూడా ఆఫీస్కి రానివ్వట్లేదు సార్? నిన్న బోరుగడ్డ అనిల్ మీ పార్టీ కోసం అనేక సార్లు పవన్ కళ్యాణ్ చంపేస్తా అన్నారు, లోకేష్ని చంపేస్తా అన్నారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే చిటికలో చంపేస్తానన్న వ్యక్తిని, మీ పార్టీకి అంత బాగా సపోర్ట్ చేసిన వ్యక్తిని కనీసం పార్టీ ఆఫీసులో కూడా ఎందుకు రానివ్వట్లేదు? ఏం జరిగింది సార్? ఒక రాజకీయ పార్టీకి బాగా గుర్తుపెట్టుకోండి సార్, లోపల నుంచి మాత్రం రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకుని రాజకీయ పార్టీలో పదవులు అనుభవిస్తూ రాజకీయ పార్టీలో ఇంకో రకంగా పనిచేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు సార్. కొంతమంది బయట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే న్యూట్రల్ వ్యక్తులు కొంతమంది ఉంటారు సార్. ఇంకొంతమంది వేరే పార్టీల్లో ఉండి కూడా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉందండి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ కేసీఆర్ గెలవాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. ఓకే, అక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఇక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రైట్, పనిచేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఓకే, అంత మాత్రాన్ని టీఆర్ఎస్ పార్టీలో మాకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళు మా మనుషులని కాదు. ముందు అతనికై అతను నెరేట్ చేసుకున్న విధానం ఏంటండి? అతను ఏ పార్టీ అని చెప్పారండి? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే, రైట్? దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్, రైట్? రైటా కదండి? జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టం, నేను జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్నా అన్నాడు, అంతేనా? సో అతన్ని ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ చేసిందా? కానీ మీ పార్టీ నుంచి ఆయనకు ఫండ్ కూడా వస్తుందని చెప్పేసి రకరకాల ప్రచారం జరిగింది. నిజంగానే మీ పార్టీ నుంచి ఎలాంటి ఫండ్ రాలేదా? సార్ వసంత్ గారు ఈ రోజు నాతో మీరు డిబేట్ చేసినందుకు నేను 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను, 10 మంది చేత ప్రచారం చేపిస్తాను సార్, నిజమేనా? నిజమేనా చెప్పండి సార్, నిజమైపోతా? లేదు రేపు కూడా మళ్ళీ నన్ను తీసుకొని మీరు వేరే విషయం మీద మాట్లాడితే నేను 5,000 ఈ రోజు 10,000 ఇప్పించానని చెప్పి చెప్తా, నిజమేనా? ఆంధ్రప్రభ మీ ఎవరైతే సీఎం, మీ పార్టీ మీ పత్రిక సీఈఓ ఎవరైతే ఉన్నారో సీఈఓకి నేను ప్రతి నెల గిఫ్ట్ పంపిస్తా అంట, ఓకే, నిజమైపోద్దా? లేదు సార్, ఏంటంటే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని వాడుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అతను వాడుకున్నాడు. సో వాస్తవంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, రైట్? సో అతను అరెస్ట్ అయి వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారికి గానీ నాకు గానీ ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం లేదు అతను. ఓకే, అతనికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత క్లోజ్ అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి ఫండ్ ఇచ్చి సపోర్ట్ చేసిన మాట నిజమే అయితే, నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంకటరెడ్డికి నాకు ఫోన్ చేయించవచ్చు. సో అతను మన పార్టీ సంబంధం లేదని మీరు మాట్లాడొద్దు ఎక్కడ అని చెప్పి చెప్పించవచ్చు. అలా కాకుండా అర్ధరాత్రుల్లో మాకు ఫోన్లు చేసి బెదిరించటం, మేము పోవయా బాబు పార్టీ ఆఫీస్ లో తేల్చుకుని వాళ్ళ చేత మాకు చెప్పించని మేము చెబితే పార్టీ ఆఫీస్కి వెళ్ళటం, వెంకటరెడ్డిని చంపేస్తానంటాం, నరికేస్తానంటాం, లేకపోతే నేను ఏదో సూసైడ్ చేసుకుంటా అంట. అసలు నువ్వు మా పార్టీయే కాదు ఏనాడు, మా పార్టీలో సభ్యత్వమే లేదు నీకు ఈ రోజు, నువ్వెలా మా పార్టీ అంటావు? 2 టోటల్ సార్, నన్ను బీజేపీ వాళ్ళు రమ్మంటున్నారు అంటాడు సార్. మరి బీజేపీకి పోవచ్చు కదా, వద్దన్న మా చుట్టూ ఎందుకు ఉంటున్నావు? వద్దన్న మా చుట్టూ ఎందుకు ఉంటున్నావు సార్? నువ్వు
ఆ. సో లేస్తే ఒక మాట అంటాడు సార్, వెంకటరెడ్డిని పట్టుకొని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటాడు, కోన్కిస్క గొట్టమంటాడు, ఇంకోటి అంటాడు సార్. వెంకటరెడ్డి మా పార్టీ అధికార ప్రతినిధి, రైట్. నేను మా పార్టీ అధికార ప్రతినిధులమే. మాకు మా పార్టీ అధికార ప్రతినిధులుగా ఏంటి అతనికి మీకు వెంకటరెడ్డి గారికి ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు ఎస్పెషల్లీ మీ ఇద్దరు పేర్లే తీసుకొస్తా ఉంటాడు ఆయన? ఎందుకనే తెలియదు సార్. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే ఒకటే సార్, అతను జైలుకి వెళ్ళి వచ్చేంత వరకు అతను ఎవరో మాకు తెలియదు సార్. ఓకే. మేము ఏ రోజు అతను కలిసింది కూడా లేదు. ఉమ్. కానీ అతను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 ఛానల్స్ లో కూర్చుంటాడు, మళ్ళీ మాతోటి మాటలు, మాకు ఫోన్లు చేస్తాడు పర్సనల్ గా. మీరెవరు నా గురించి మాకు అవునన్నా, నువ్వు పార్టీ సభ్యత్వం లేదు, పార్టీలో ఏ వ్యక్తివి కాదు, నువ్వు ఎవరెవరినో తిడుతుంటే మా పార్టీని మేమేటో చెప్పుకుంటాం. ఉమ్. ఒకవేళ మా పార్టీ అనుకో, ఎస్ మా పార్టీ వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని చెప్పుకుంటాం. ఓకే. నీ మాటలైతే మేము సమర్థించం కదా. చదువుకున్న వ్యక్తులుగా యువతగా మేము ఏదైతే 1-2 డిగ్రీలు చేసిన వ్యక్తులుగా మేమేం చెప్తాం? సో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే ఉండేది మన భావాలను వ్యక్తం చేయడానికే, ప్రజాస్వామ్య పద్ధతిగా, బూతులు తిట్టడానికి కాదు. రైట్. రైట్. నేనైనా వెంకటరెడ్డి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా తోటి అధికార ప్రతినిధులు కొండరాజు కానీ, నాగార్జున యాదవ్ కానీ, ఇంకోరు కానీ, మేము ఎవరం కూడా బూతులు తిట్టడానికి కాదు మేము ఉండేది. ఓకే. మా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, మా పార్టీ ప్రజలకి ఏం చేసింది, ఏం చేయబోతుంది అన్నాన్ని, అధికారంలో ఉన్నటువంటి ఈ అధికార పార్టీలు ఈ ప్రజల్ని ఎలా వంచాయి అని చెప్పడానికి మేము ఉన్నాం. రైట్. రైట్. దాంట్లో భాగంగా మేము మాట్లాడితే అతను వచ్చి అక్కడికి వచ్చి ఏదేదో చేస్తా అంటే చేసుకోమనండి. బర్తరఫ్ అతను చేయించుకోవడానికి ఎవరండి అతను? పోనీలే, సంతోషం సార్. ఏదైతే వెంకటరెడ్డి, సజ్జల గారు, అదే విధంగా శ్రీహరి గారు తాపేశారు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారినే బర్తరఫ్ చేయమని ఎట్టం. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకురాబోతున్నారు. అలాంటి వ్యక్తి, అలాంటి ఫేస్ కనిపిస్తే కొంత పెట్టుబడులు కూడా మెరుగ్గా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం ఉంది. రైట్. ఇది మొదటిగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. దీని తర్వాత రాజకీయ కోణం కూడా ఉంది, అది మాట్లాడదాం. సో దీనికి సమాధానం చెప్పండి మీరు. అదేం సార్, ఏపీ బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు కదా, మళ్ళీ ఇంకో కొత్త బ్రాండ్ అంబాసిడర్ అవసరం? అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట సార్, ఇది నేను మాట్లాడిన మాట కాదు. ఇది ఓకే. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఏపీ బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారిని చూసే పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు చెబితేనే పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు టీ తాగితేనే పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత దారుణంగా 3 అంచెల దుస్తులు అందరూ వేసుకుంటే 1 అంచె దుస్తులు వేసుకున్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా వెళ్ళి దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తెచ్చారు, కాలికి బలపం కట్టుకొని తిరుగుతా ఉన్నారు పెట్టుబడుల కోసం. ఇట్లాంటి మాటలన్నీ చదువుతారు కదా సార్. మరి బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టలేకపోతున్నారా? అక్కడ 9 ఏళ్లే, అక్కడ 9 సంవత్సరాలు హైదరాబాద్ ని ప్రపంచంలో పెట్టా అంటున్నారు. ఇక్కడ 16 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఆయనే. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో ఇరికించలేకపోతున్నారు? సో వయసు అయిపోయి ఆంజనేయ స్వామి లాగా ప్రపంచ పటంలో ఇరికించలేకపోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ని ఎత్తలేకపోతున్నారు ఎట్టా? సో ఏంటంటే సార్, ఒకటే పంచాయతీ సార్. వీళ్ళు కాపులని అన్యాయంగా అనగదొక్కారు, కాపులని ఎన్నికల్లో వాడుకొని వంచనకు గురి చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కాపులు, జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ గ్రేడ్ పీపుల్ లాగా వాళ్ళని చూస్తా ఉన్నారు. సో ఎక్కడ మనకి నిన్న సభ కూడా చూసాం సార్. గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వచ్చే ఎన్నికల ప్రపంచం ఎలా ఉండబోతుందో ఒక సైన్ దొరికింది. కడుపు దేవరపల్లిలో, గోదావరి జిల్లా. సో ఇవన్నీ కూడా డేంజర్ బల్స్ టు కూటమి. సో పవన్ కళ్యాణ్ స్టామినా ఎప్పుడైతే కాపుల్లో తగ్గుతుంది అనిపించిందో, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ప్లేస్ లో నాగబాబు గారిని కూడా తెచ్చిపెట్టారు. మళ్ళీ వాళ్ళ కుటుంబంలో బ్రాండ్ అంబాసిడర్ కి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. సార్ కాపులు అంటే, నేను ఇప్పటికీ అడుగుతున్నాను సార్, కాపులు అంటే చిరంజీవి కుటుంబం ఒకటేనా? ఎంతమంది జన సైనికులు జనసేనానికి పవన్ కళ్యాణ్ గారికి అండగా గత 5 సంవత్సరాలు పోరాటం చేశారు. సో వాళ్ళ పరిస్థితులు ఏంటి ఈ రోజు? సార్ దారుణమైన విషయం ఏంటంటే, నేను రోజు మీడియా చర్చల్లో చూస్తుంటాను సార్, పాపం అనిపిస్తుంది సార్ వాళ్ళని చూస్తే. నాకు జాలి కలుగుద్ది సార్. నేనేది ఊరికే కావాలి అసహ్యంగా మాట్లాడటం కాదు సార్, నిజంగా మనస్ఫూర్తిగా గుండెల్లో ఉండే మాట చెబుతున్నాను సార్. జనసేనకు చెందినటువంటి అధికార ప్రతినిధులను చూస్తే నాకు జాలేస్తుంది సార్. నాకు ఎందుకంటే ఒక 20 రోజులు పంపిస్తారు సార్ వాళ్ళని. 20 రోజులు పాపం అక్కడికి వచ్చి మా పవన్ కళ్యాణ్ గారు ఇది చేస్తున్నారు, జల్ జీవన్ మిషన్ అంటారు, అదంటారు, ఇదంటారు సార్. పాపం వచ్చి మాట్లాడతారు సార్. ఎన్నికలకు ముందు మొత్తం పవన్ కళ్యాణ్ గారిని భుజాన్ని వేసుకుని మోసింది అదే అధికార ప్రతినిధులు సార్.
అవును. అదే అధికార ప్రతినిధులు సార్ పాపం ఎంతో మంది చర్చా కార్యక్రమాల్లో మాతో వెంకటరెడ్డితో ఎంతో మంది కొట్లాడారో మాకు తెలుసు సార్. ఆ వీర మహిళలు కూడా పాపం సార్ వాళ్ళు. ఉమ్. అలాంటి వాళ్ళకి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ఒక చిన్న పదవి లేదు సార్. రైట్. ఇంకో మాట, ఇక్కడ నిజంగానే కాపుల గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కాపు కాపు ఉద్యమంలో చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి దాసరి రాము. సో ఆయనకి మీరు ఫండింగ్ చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. సార్ అంటే ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మేము ఫండింగ్ చేసినట్టేనా? మరి పవన్ కళ్యాణ్కి ఎవరు ఫండింగ్ చేసినారు సార్? సార్ పవన్ కళ్యాణ్కి మరి ఎవరు ఫండింగ్ చేశారు? మా మీద ఎగెనిస్ట్ గా మాట్లాడడం కోసం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు ఫండింగ్ చేశారా? ముందు అది ఒప్పుకోమనండి. దాసరి రాముకి మేమే చేస్తున్నాం, మేము ఒప్పుకుంటాం సార్. అంటే సార్ మీరు ఎవరికి మీదైనా మాట్లాడొచ్చు, మీరు ఎవరికి అగేనెస్ట్ గైనా పోరాటం చేయొచ్చు. మీరు పోరాటం చేస్తే మీరు చెకోవీరా, భగత్ సింగ్, వేరే వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళు అమ్ముడు పోయినట్ట. ఏంటి సార్ ఇది? పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సపరేట్ రాజ్యాంగం ఉందా? ఆయన పైనుంచి దిగొచ్చారా? రైట్. ఇక్కడ నిజంగానే చిరంజీవి గారిని తీసుకురావడానికి ఇది రాజకీయ కోణం కూడా ఉంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. చాలా మంది విశ్లేషకులు పదే పదే మాట్లాడుతున్నారు. గతంలో కూడా దీనిపైన మేము ఒక వీడియో ఇస్తే అద్భుతంగా జనాల్లోకి వెళ్ళింది, జనాదరణ పొందింది. ఏంటంటే రానున్న రోజుల్లో సీఎం అభ్యర్థిగా మెగాస్టార్ చిరంజీవి ఉండబోతున్నారు. టీడీపీని కాస్త పక్కకు జరిపి బీజేపీ, పవన్ కళ్యాణ్, అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, అలాగే చిరంజీవి, నాగబాబు వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా చిరంజీవి ఉండబోతున్నారని చెప్తున్నారు. సార్ మేమైతే మనస్ఫూర్తిగా నేను సార్ మనస్ఫూర్తిగా కోరుకునేది అంటే కూటమి విడిపోకూడదని కోరుకుంటున్నాం సార్. ఓకే. కూటమి కలిసే ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ప్రజాదరణ పొంది అధికారం సాధించాలి. వాళ్ళందరూ కలిసి ఉంటే ఎన్ని 164 స్థానాలు గెలిచారు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఒక మాట సార్, 164 స్థానాలు అన్నారు సార్. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 21 స్థానాలు గెలవంగా ఆల్రెడీ 151 కొట్టిన మేము మళ్ళీ గెలవలేమనే మాట ఎలా అంటారు సార్? 6% ఓటింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నం చేసుకొచ్చి పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థి అంటే 40% ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టలేమని మీరు ఎలా అంటారు సార్? 40% ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉంది ఇప్పటికి. అది పెరిగేది తప్పిస్తే తగ్గదు సార్. ఎవరు సంతోషంగా ఉన్నారు? మాకు అగైనెస్ట్ గా పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఏ ఒక్క ఉద్యోగాన్ని ఈరోజు సంతోషంగా ఉన్నాడా? ఐఆర్ లేదు, డిఎల్ లేవు, పిఆర్సి కమిషన్ లేదు. అదేవిధంగా వీళ్ళకి ఇస్తా అన్నటువంటి పెండింగ్ బకాయిలు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. సో ఏ ఉద్యోగి 3 సంవత్సరాలు మొదటి ఏడాదిలో ఐఆర్ ఇవ్వాలి, 3 ఏళ్ళ బడ్జెట్లు ఇవ్వాలా, 5 డిఎల్ పెండింగ్, 40,000 కోట్ల రూపాయలు పెండింగ్, సరెండర్ లీవులు పెండింగ్, పిఆర్సి కమిషన్ ఎత్తేసి ఈ రోజు వరకు కమిషన్ నీలా. మరి అలాంటి నిరుద్యోగులు ఎవరి వెంట నడవాలి? ఇంతవరకు చెప్పాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు సార్. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వర్గం ఈ వర్గం అని లేదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు, కుప్పం నుంచి కురుపాం వరకు ఒకటే నినాదం వాళ్ళ మనసులో, వాళ్ళ ఇళ్లలో. సో ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయిరా? ఈ దుర్మార్గపు దాష్టికపు బూడిదల పార్టీని రాష్ట్రం నుంచి ఎప్పుడు తరిమి కొడదాంరా అని చెప్పి రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంగా రెడీగా ఎదురు చూస్తున్నారు. రైట్ సార్, నాది ఒక్కటే ఒక ప్రశ్న, చివరి ప్రశ్న. చిరంజీవి గారు వస్తే పరిస్థితి ఏంటి? మీకు చాలా టఫ్ ఉండే ఛాన్స్ ఉందా రాజకీయాల్లోకి ఆయన వస్తే? సార్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్. చిరంజీవి గారు 2008లో కూడా వచ్చారు సార్. 2009 ఎన్నికలకి వచ్చారు సార్. ఏమైంది సార్? కాంగ్రెస్ పార్టీలో సార్ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం సార్, చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్ గా తెస్తున్నారు, బానే ఉంది. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఇప్పటికీ రాజీనామా చేయలేదు, ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటున్నారు ఆయన. ఎస్, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన ఎన్డీఏ పార్టీలో బ్రాండ్ అంబాసిడర్ గా వస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని కూడా ఎన్డీఏలో అలయన్స్ చేసుకొని వస్తారా? సమాధానం చెప్పి రావాలి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.